హాయ్! ఈరోజు వీడియోలో మనము బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ స్టేట్మెంట్స్‌ని ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జంప్ స్టేట్మెంట్ ఇన్ జావా. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ in the program. There are three jump statements are used in Java: break statement, continue statement, return statement. Break statement, it is used to transfer the control out of the body of loop. In other word, we can say that it terminates the current loop. Break statement are mostly used with for loop, for, while, do while, and switch statement. So class easy, public static void main string args. So int I is equal to 1, I less than 10, I plus plus. సో సిస్టమ్ డాట్ అవుట్. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్, మనం ఇలా రాస్తాము. బట్ సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామింగ్లో ఎలా చేయబోతున్నాం అనేది చూద్దాం. క్లాస్ ఈజీ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్జిఎస్, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అవ్వాలని. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే టర్మినేట్ అయిపోవాలన్నమాట. సో కండిషన్ బయటకు వచ్చేసేయాలన్నమాట. సో ఎప్పటి వరకు ప్రింట్ అవ్వాలి? ఐ అనేది 5 అయ్యేంత వరకు. సో 1 2 3 4 5 అనమాట. అలాగే సింపుల్ కంటిన్యూ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కంటిన్యూ ద లూప్. కంటిన్యూ స్టేట్మెంట్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ విత్ ఫర్, వైల్, డూ వైల్ లూప్ అనమాట. క్లాస్ ఈజీ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args. సో ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, సో ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే స్కిప్ ద. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ట్రూ కాబట్టి కంటిన్యూ అవుతుంది అనమాట. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా, సో ఆటోమేటిక్గా 3 తప్పితే మిగతావన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇది అనదర్ ప్రోగ్రామ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్. ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే సో స్కిప్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ వెన్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితే. సో 1 2 అన్నమాట. So this is another program, class easy, public static void main string args, int I is equal to 1, I less than or equal to 5, I plus plus. If I less than or equal to 3 అయితే continue, skip the next statement when I less than or equal to 3. సో కంటిన్యూ అనమాట. సో ఇది ప్రోగ్రామ్ అవుట్పుట్ అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్, క్లాస్ ఈజీ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్. ఐ నాట్ ఈక్వల్ టు 3 అయితే స్కిప్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ వెన్ ఐ నాట్ ఈక్వల్ టు 3 అనమాట. సో ఐ నాట్ ఈక్వల్ టు 3 అయ్యేంత వరకు ఇది ప్రింట్ అవుద్ది అనమాట. సో 3 అవుద్ది అనమాట. So return statement terminates the current function and transfer the control to the calling function. We can also use return statement to transfer value from one function to another function అనమాట. సో ఇది ఎక్కడంటే, సో మెథడ్ రిటర్న్ ఫంక్షన్స్లో యూజ్ చేస్తారనమాట. సో ఇంట్ యాడ్, సో int I is equal to 10, y is equal to 30, రిటర్న్ x ప్లస్ వై. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రిటర్న్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తారన్నమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఈజీ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజీ ఇంట్
rs object dot add parsing the return వాల్యూ టు rs. సో మనం యాడ్లో రాసిన వాల్యూ అనేది ఆర్ఎస్లోకి రిటర్న్ చేస్తుంది అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యాడ్ ఆర్ఎస్. సో వాల్యూ అనేది ఎడిషన్ అయినటువంటి డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సింపుల్ బేసిక్స్ ఫర్ బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.